జనగామ 20వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాదరి రేణుకా సిద్దిరాములు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ నాయక్, కంచిరాములు, సత్యనారాయణ రెడ్డిలు వార్డులోని ప్రజలను కలుసుకుంటూ గాదరి రేణుకను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనగామ సీనియర్ నాయకులు మా వేమల్ల సత్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు 20వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి విచ్చేసినటువంటి పిసిసి సభ్యులు లక్ష్మీనారాయణ గారు, వేమల్ల సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత ఈ 20వ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ సైన్యం అంతా కూడా గాదరి రేణుకను దీవించడానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ సైనికులకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాము, 20 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటగట్టిపోయింది. కాబట్టి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక ఇంద్రం ఇచ్చిన పాపాన పోలేదు, ఒక రైతులకు ఏం చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితంగా ఓట్లు దండుకోవడానికి మళ్ళొకసారి వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాము, 10 ఏళ్లు బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్ అధికారంలో ఉన్నారు కదా, ఒక రోడ్ వేసిర్రా, ఒక డ్రైనేజ్ చేసిర్రా, జనగామకి ఏమి అభివృద్ధి చేసిర్రా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అడుగుతా ఉన్నాము. 2005 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేమల్ల సత్యన్న కావచ్చు, వైస్ చైర్మన్ నేను కావచ్చు, నాడు వందలాది కోట్లు తీసుకొచ్చి ఈరోజు నాడు 24 వార్డులుగా ఉన్నటువంటి జనగామ పట్టణాన్ని సుందరీకరణ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మొత్తం 24 వార్డులో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ మొత్తం చేసినాము. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయకుండా కూడా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తుండ్రో మరి 20వ వార్డు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని 20వ వార్డు ప్రజలకు మేము ఒకటే చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రేణుకా గారిని అత్యంత మెజారిటీతో ఇచ్చి మున్సిపాలిటీకి పంపించినట్టయితే మనకు మీ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ పథకాలైనా కూడా రేణుకతోటే సాధ్యమైతుంది వార్డు అభివృద్ధి తప్ప వేరే వ్యక్తికి వేస్తే అది మురిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యే వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఎవరిది, పైసలు ఎవరిది? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడికి ఓటేస్తారు, లాభం ఏంటిది? గెలిచినా కూడా పనులు చేయలేడు కదా. ప్రభుత్వం పైసలు ఎవరిస్తారు? రేవంత్ అన్న పైసలు ఇవ్వాలి. రేవంత్ అన్న పైసలు ఇవ్వాలంటే మరి రేణుక గెలవాలి కదా. సో నేను అంటేనేమంటే 20వ వార్డు ప్రజలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి గాదరి రేణుకకి ఓటేసి గెలిపించినట్టయితేనే విపరీతమైన ఫండ్స్ వస్తాయి, మీ వార్డు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలు గాదరి రేణుక ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మిత్రపక్షాల అభ్యర్థిగా మన గాదరి రేణుక 20వ వార్డు అభ్యర్థిగా నిలుచున్నది. మీరంతా తప్పనిసరిగా నేను 95లో కూడా ఈ వార్డులకు వెళ్లే కౌన్సిలర్గా పోటీ చేసిన, 2005లో కూడా ఇదే వార్డు ప్రజలు నన్ను ఆదరించారు, 95లో కూడా ఆదరించారు. నేను డెవలప్మెంట్ ఆ రోజులలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నేను డెవలప్మెంట్ చేసిన. ఆ రోజులలోనే 95లో ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ జనగామ పట్టణంలో మనకు 180 కోట్ల రూపాయలు రావడం జరిగింది నా పీరియడ్లో 2005లో. మళ్ళీ ఇంతవరకు కూడా ఎప్పుడు ఫండ్స్ రాలేదు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది, టీఆర్ఎస్ జెండానే మున్సిపాలిటీలో ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఈ రాబోయే 11వ తారీఖు నాడు ఓట్లు ఎలక్షన్స్ ఉన్నాయి. మా సోదరి గాదరి రేణుక పోటీ చేస్తోంది. అత్యధిక మెజార్టీతోటి మీ వార్డు ప్రజలు ఆమెకు ఆశీర్వదించాలని కోరుతున్నా. ఇంకొకటి, మనం మా పీరియడ్లో 2005 నుంచి వెళ్ళి 2007వ సంవత్సరంలో మన జనగామ పట్టణంలో 3500 ఇళ్లు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ ఒక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఈసారి ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ఇండ్లు ఇస్తారు, రేషన్ కార్డులు, మనకు సన్న బియ్యం ఇంటింటా వస్తాయి. ఎవరన్నా రాకపోయేది ఉంటే మా సోదరి రేణుకకు రాబోయే రోజులలో వినియోగించుకుంటే తప్పకుండా పనిచేస్తుంది. ఫ్రీ బస్సు ఉన్నది, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనకు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం మన సోదరిని గెలిపిస్తే
ఆమె అభివృద్ధి చేస్తుంది. తప్పకుండా మన వార్డుల అందరికీ అండదండగా ఉంటుందని నేను వినియోగించుకుంటున్నా. మీ అందరూ తప్పక అత్యధిక ఓట్ల మేయాడుతోటి గెలిపించాలి మన రేణుకని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.